Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. రాబోయే సినిమాలో సలార్ 2 హైప్ని కొట్టే సినిమా ఉందంటారా? సలార్ 2 హల్చల్ నిజమేనా లేదా రుద్దుతున్నారా? అంతలా ఎగ్జైట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? అప్కమింగ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అండ్ సీక్వెల్ ఇన్ ఇండియానా? ఏంది కథ? వేరే మూవీస్ లేవా? ఇదంతా మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనకు తెలుసు సలార్ పార్ట్ 1కి ఏ లెవెల్ హైప్ ఉండేనో, ఏ రేంజ్ కథ నడిచిందో. ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ షారూక్ ఖాన్ డన్కీతో క్లాష్ గెలిచిన సినిమా అది. ప్రతి ఒక్కరు వెయిట్ చేశాడు ఆ సినిమా కోసం. పిచ్చోళ్ళలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. హాల్చెల్, ఆ ముచ్చట, ఫస్ట్ టైం పోస్ట్పోన్ అయినప్పుడు ఆ బీభత్సం మామూలుగా లేకుండే. ఆ కాంబోకి, ఆ కట్అవుట్కి ఆ లెవెల్ బజ్ ఉండే మరి. అండ్ సినిమా సాటిస్ఫై చేసింది కూడా. ఇందులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏమనిపించిందంటే అన్ని పార్ట్ 1 మూవీస్కి ఎక్సెప్ట్ బాహుబలి 1 సిల్లీ క్లిఫ్ హ్యాంగర్ ఆర్ ఎగ్జైట్ చేయని పాయింట్స్ ఉండే. కానీ సలార్లో ఒక యూనిక్ ఆస్పెక్ట్ని టచ్ చేశారు. శౌర్యంగ పర్వం అనే ఎలిమెంట్తో క్లైమాక్స్లో ఎగ్గా హుక్ చేశారు. అందరూ గాడ్ లెవెల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆ సీక్వెన్స్ అంత హై ఇచ్చింది. నిజంగా ఇప్పుడు చూసిన బీజిఎంకి, ఆ కట్అవుట్కి, ఆ ప్రెజెన్స్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. బట్ సలార్కి దీంట్లోనే ఒక ప్లస్ జరిగింది అండ్ ఆల్సో ఒక మైనస్ జరిగింది. ఈ క్లైమాక్స్ని, సలార్ స్టోరీ, సలార్ డీకోడింగ్ని మనోళ్ళు ఇప్పుడు లేపినంత అప్పుడు లేపలే. చాలామందికి నచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఇంకా ఓటీటీలో చూసి బాగా లేపుతున్నారు కానీ రిలీజ్ టైంలో అంత లేపలే. సో ద క్వశ్చన్ ఈస్, ఎట్ ప్రెజెంట్ సలార్ 2ని మ్యాచ్ చేసే హైప్డ్ మూవీ లేదా? ప్రెజెంట్ అయితే లేదు. నాకు పర్సనల్గా కల్కి 2 జర మ్యాచ్ చేసిన సలార్ 2 బజ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వేరేలా ఉంది. ఆ క్లిఫ్ హ్యాంగర్ వదిలిన ట్విస్ట్కి పిచ్చోళ్ళలా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. శౌర్యంగ పర్వం గురించి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ని రిఫరెన్స్గా తీసుకున్నారు కదా, ఆ కథ ఏంది, ఫ్రెండ్షిప్ నుండి ఎనిమిస్ ఎట్లా అయ్యారు, అసలు ఆ గేము, వామ్మో చాలా దాచారు. ఇన్ని క్వశ్చన్లు మనం ఇంతకుముందు ఏ పార్ట్ 1 సినిమాలో చూసామా కదా? ఇవే మెయిన్ సలార్ 2 హైప్కి, ఆ ఎక్సైట్మెంట్కి అండ్ ఎక్స్పెక్టేషన్స్కి మెయిన్ రీజన్స్. జస్ట్ ఇమాజిన్, పుష్ప 1 క్లైమాక్స్లో అంత తోప్ క్లిఫ్ హ్యాంగర్ లేకుండానే పార్ట్ 2ని అంత లేపారు, హల్చల్ చేశారు నార్త్ వాళ్ళు. అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ ఎక్కింది వాళ్ళకి, బట్ ఇక్కడ ఫుల్ సలార్ సినిమానే ఎక్కింది కదా. సినిమా దగ్గరకు వచ్చేలోపు వాళ్ళ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పైగా సలార్ పార్ట్ 1 షారూక్ ఖాన్తో క్లాష్లో ఉన్న బాగా కలెక్ట్ చేసింది, బాగా రికవర్ చేసింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళు. పైగా నెట్ఫ్లిక్స్లో సలార్ హిందీ వ్యూస్ రికార్డ్ లెవెల్లో ఉన్నాయి. ఇదంతా ఓకే, వేరే ఏ అప్కమింగ్ సినిమా సలార్ 2ని ఎందుకు మ్యాచ్ చేయదు? ఇప్పుడు రాబోయే పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఏవి? ఎన్టీఆర్ నీల్, వార్ 2, RC16 అండ్ SSME 29. ఇందులో ఎన్టీఆర్ నీల్ మూవీకి హైప్ ఉన్న క్రేజీ మాస్ కాంబో అయినా సలార్ క్లిఫ్ హ్యాంగర్ అండ్ కంటెంట్ అయితే కాదు. ఇక వార్ 2 నార్త్ వాళ్ళు లేపుతారు కానీ సౌత్ సైడ్ ఉండదు. బట్ సలార్ 2కి మొత్తం ఇండియా వెయిట్ చేస్తుంది. RC16 ఆ కాంబో వల్ల పెద్దగా ఎగ్జైట్ అవ్వట్లేదు ప్రస్తుతం, అయితే తర్వాత చూడాలి. అండ్ SSME 29 ఆ కాంబో ఇచ్చారు కాబట్టి ఫిలింకి హైప్ ఉంది, కానీ ఇట్స్ టూ ఎర్లీ ఇప్పుడే దాని గురించి మాట్లాడడం. ఆ జానర్ అండ్ బడ్జెట్ వల్ల కొంచెం సలార్ 2 హైప్ని మ్యాచ్ చేసిన పార్ట్ 1 కదా, సలార్ 2ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఓజీ మూవీ, ఓజీకి బీభత్సమైన హైప్ ఉంది కానీ అది పవర్ స్టార్కి ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అవ్వడంతో నార్త్లో పెద్దగా లేదు. సో అప్కమింగ్లో ఏ సినిమాతో కంపేర్ చేసినా సలార్ 2 హైప్, దాని కథ చాలా దూరం ఉంది. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఇంకా ఏది ఓకే కాలే కాబట్టి, సెట్ కాలే కాబట్టి చెప్పట్లే. ఒకవేళ అల్లు అర్జున్ అట్లీది కన్సిడర్ చేసినా అబ్బో సలార్ 2 హైప్ ముందు తక్కువే. ప్రతి ఒక్కడికి, ముఖ్యంగా మాస్ ఆడియన్స్కి ఎలివేషన్స్ అండ్ యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళకి సలార్ సినిమా డైలీ డోసేజ్ అయిపోయింది. అందులో ఒక్క సీన్ అయినా చూడని నిద్రపోట్లే, అంతలా ఎక్కేసింది వాళ్ళకి. నేను పర్సనల్గా కల్కి చూసాక ఆ సెట్ పో, ఇక నెక్స్ట్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇదే అవుద్ది అనుకున్నా. బట్ మెల్లగా సలార్ 2 హైప్ని స్కై లెవెల్లో పెట్టేశారు మన వాళ్ళు. ఇప్పటిప్పట్లో మత్తు నుండి ఆ హైప్ నుండి దిగేటట్లేరు, ఆ సూచనలు కూడా కనిపించట్లే. అసలు సలార్ టీం కూడా అనుకుని ఉండరు ఇంతలా లేపుతారని మన వాళ్ళు. ఇది యునానిమస్సా? యునానిమస్గా సీక్వెల్గా ఉన్న హైప్ 100% అంటే కాదు. నన్నే తీసుకోండి, నాకు పర్సనల్గా సలార్ 2 కంటే కల్కి 2 పైన ఎక్కువ యాంటిసిపేషన్ ఉంది. నాలో మీలో ఎవరైనా ఉంటే కింద చెప్పండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. సలార్ 2కి నాకు లేదని కాదు, కొంచెం ఒక 10% నాకు కల్కి 2 పైన ఎక్కువ ఉంది అంతే. నాకు ఆ సెటప్, మహాభారతం రిఫరెన్స్, ఆ స్టోరీ ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళాయి. ఇప్పుడు ఇది గుర్తొచ్చింది కదా, కథం నైట్ ఒక షో కల్కి వేయాల్సిందే, నాకు డైలీ డోసేజ్ కల్కి. బట్ అఫ్కోర్స్ రియాలిటీలో సలార్ 2కి బీభత్సమైన హైప్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ సిమిలర్ టు బాహుబలి 2. అది చేస్తున్నా అనుకోకండి, నిజమే. ఇంకా గట్టిగా షూట్ స్టార్ట్ అవ్వకుండానే ఈ లెవెల్లో ఉందంటే, వన్స్ షూట్ స్టార్ట్ అయ్యి గ్లింప్స్లు, న్యూ క్యారెక్టర్ ఇంట్రోలు, ట్రైలర్ వచ్చాక నిజంగా ఊహించుకుంటుంటేనే ఏం చేస్తారని భయం వేస్తుంది.
సలార్ రిలీజ్ టైంలో అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండియాలో మోస్ట్ అవైటెడ్ అండ్ హైప్డ్ సినిమా సలార్ ఉండే. ఇప్పుడు సలార్ 2 వచ్చే టైంకి ఆ రిలీజ్ టైంకి పక్కా సలార్ 2 మోస్ట్ అవైటెడ్ అండ్ ఘోరమైన హైప్ ఉన్న సినిమా అవుద్ది, బుక్ మార్క్ చేసుకోండి. సో అది గైస్ మ్యాటర్, సలార్ 2 హైప్ కథ హల్చల్ అదంతా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీకు సలార్ 2 పైన హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయో మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్, మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.